నియోజకవర్గ పరిధిలోని నాయుడుపేట, సూళ్లూరుపేట, జోడు మున్సిపాలిటీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టడం జరిగిందని, ఈ క్రమంలోనే మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మున్సిపాలిటీల అభివృద్ధికి 4 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నిలవల విజయశ్రీ అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని వెంకటగిరి రోడ్డు నుంచి మక్కా మసీద్ వరకు సుమారు 30 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేయనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ, మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యంలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, నాయకులు గున్నం మధుసూదన్ రెడ్డి, పసల గంగాప్రసాద్, నానబాల సుబ్బారావు, పేట చంద్రారెడ్డి, చేవూరు చెంగయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు. చంద్రన్న చేయండి అక్క అక్క ఒకరంతా వార్డ్ మెంబర్ నారాయణ సైడ్ రానా చూపులు తిను. అందరికీ నమస్కారం. ఇవాళ నాయుడుపేట వెంకటగిరి రోడ్డు నుంచి మసీద్ వరకు రోడ్డు శంకుస్థాపన కోసం ఇవాళ రావడం జరిగింది. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఇక్కడ శంకుస్థాపన ప్రారంభించడానికి వచ్చాము. అలాగే చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు అందరు కూడా రావడం జరిగింది. ఈ వర్క్ 50 లక్షలతో మనం ఈ రోడ్ని పూర్తి చేయబోతున్నాం. మీ అందరికీ తెలుసు, మన మున్సిపాలిటీకి ఇప్పుడు మన నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్ గారు 2 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే తుడా నుంచి 2 కోట్లు రావడం జరిగింది. మొత్తం 4 కోట్లతో మన నాయుడుపేట టౌన్ని, మున్సిపాలిటీని డెవలప్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. అలాగే సూళ్లూరుపేట మున్సిపాలిటీలో కూడా 2 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మన నియోజకవర్గం మొత్తంలో 4 కోట్లు శాంక్షన్ అవడం జరిగింది. ఈ నిధులతో మనం నాయుడుపేట మున్సిపాలిటీని కూడా డెవలప్ చేసుకునే అవకాశం మనకు వచ్చింది. ఈ 4 కోట్లతో మనం రోడ్లు, అలాగే డ్రైన్స్ అన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇంకా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ తర్వాత ఇప్పటికే మనం చాలా పల్లెల్లో సీసీ రోడ్లు అన్నీ కూడా వేసుకోవడం జరిగింది. ఇంకా కూడా ఏప్రిల్ తర్వాత మనం సీసీ రోడ్లు వేసుకునే అవకాశం మనకు వస్తుంది. తొందరలోనే, ఇంకా సంవత్సరం కాకముందే మనం చాలా వరకు డెవలప్మెంట్ అలాగే సంక్షేమం 2 సంపాలన తీసుకెళ్తున్నాం. ఇంకా కూడా మనం ఈ 4 సంవత్సరాలు అయిపోయేలోపు గత ప్రభుత్వం వాళ్ళు ఎన్నడూ చూడని విధంగా సూళ్లూరుపేట నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం అంతటా అభివృద్ధి అలాగే సంక్షేమం 2 మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం కూడా నేను అహర్నిశలు కష్టపడుతూ ఇక్కడున్న మేజర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా చేసి ముందుకు తీసుకెళ్తాము. మున్సిపాలిటీలకు కలిపి 8 కోట్లు రావడం జరిగింది. ఈ 8 కోట్లతో మనం మున్సిపాలిటీ మొత్తం, సూళ్లూరుపేట నియోజకవర్గం మొత్తం కూడా టౌన్లన్నీ కూడా మనం డ్రైన్లు అలాగే రోడ్లతో అభివృద్ధి చేసుకోబోతున్నాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.